ఋషి గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, ఏబిఎన్ వీక్షకులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, రక్తం తాగే పులి, రక్తాన్ని మరిగినటువంటి పులి ఒకరోజు పచ్చగడ్డి తినమంటే తిందం. జగన్మోహన్ రెడ్డి గారి విషయం కూడా ఒకసారి మనం చూసుకున్నట్టయితే, ఆయన రాజకీయాల్లోకి వచ్చినటువంటి విధానం కానివ్వండి, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసినటువంటి విధానాలు 5 సంవత్సరాల్లో, ఆయన రావటమే ప్రజావేదిక దగ్గరికి వెళ్ళి చక్కగా చూశాడు, ప్రమాణం కట్టి ఉంది, చక్కని మీటింగ్ పెట్టుకున్నాడు, అందరూ సంతోషపడ్డారు. ఫోన్లే ప్రజావేదిక వాడుకుంటారు, ఇది రాష్ట్రానికి ఉపయోగపడిద్ది అనుకున్నారు. అది మొత్తం చూసి ఇది ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారు వాడతారనుకున్నారు, లేకపోతే ఇది ఇంత నీట్గా ఆయన, ఎందుకంటే ఆయన కట్టడం చేతరాదు, కోల్చటం, విధ్వంసం, చంపటం ఇవే ఆయనకు తెలిసినవి. అది చూసి ప్రజావేదికని కూల్చేయమన్నారు. ఎంత దుర్మార్గమైనటువంటి పచ్చనే ఇంట్లో ఏదైనా చేస్తేనే కుటుంబాలు తట్టుకోలేవు, అలాంటిది ఒక కోట్ల ఖరీదు చేసే వేదికను కూల్చేశారు. ఆ తర్వాత కోడెల శివప్రసాద్ గారు చనిపోవటానికి ప్రధానమైనటువంటి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి. అలా మొదలెట్టినటువంటి ఈయన మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులందరినీ కూడా జైళ్ళకి పంపాడు. అడ్డగోలుగా డోర్ డెలివరీ చేశారు, చంపి వాళ్ళ మనుషులు. మాస్క్ అడిగినందుకు డాక్టర్ని చంపారు. అదేవిధంగా ఒక అమర్నాథ్ గౌడ్ అనే బిడ్డని నడి రోడ్డు మీద తగలబెట్టేస్తే మాట్లాడలేదు. మహిళల్ని ఎంతో మంది దారుణాతి దారుణంగా చంపేశారు. ఇన్ని దారుణాలు చేసినా కూడా ఆఖరికి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపారు. మాలాంటి వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళి వచ్చాం, కొన్ని వేల మంది వెళ్ళి వచ్చాం. ఏంటంటే ఆయనకి ఏంటంటే తెలుగుదేశం పార్టీ అనేది ఉండకూడదు, తెలుగుదేశం నాయకులు అనే వాళ్ళని పతనం చేసేస్తే ఈ పార్టీ ఉండదు, కాబట్టి నేను ఉన్నంత కాలం నేను మాత్రమే ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి అని ఒక తత్వం. తర్వాత ఇందాక మన మిత్రులు చెప్పారు, రాజేష్ గారు ఏం చెప్పారు, ఇంకొక పక్కన ఉన్నటువంటి మనిషి పచ్చగా ఉంటే వారవలేని తత్వం జగన్మోహన్ రెడ్డిది. ఎవరు కూడా తానే మొత్తం అయి ఉండాలని. ఆఖరికి కుప్పం ఎన్నికల్లో కూడా వెళ్ళి ఆ మున్సిపాలిటీని 100 కోట్లు పెట్టి నానా బేభత్సం చేశారు. ఆయన ఇచ్చిన స్లోగన్ ఏంటంటే చివరికి యుద్ధం అన్నాడు, 175కి 170 ఎందుకు మాకు రాకూడదు, మేమే గెలుస్తున్నామని బల్లగుద్దారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా సరే ఆలోచించండి, ప్రతిపక్షమే వద్దనుకునే వాళ్ళు ఉండరు. ఎన్నికలు వచ్చినప్పుడు మేం గెలుస్తామంటే మేం గెలుస్తాం అనుకుంటారు. అంత మాత్రాన అసలు మీ పార్టీ ఏమి ఉండదు అనుకుంటే. అంతేకాకుండా వీళ్ళు చేసిన అభివృద్ధి ఏంటండి ఈ రాష్ట్రానికి? ఈ రాష్ట్రంతో వ్యాపారం చేశాడు జగన్మోహన్ రెడ్డి. లెక్కల విషయమే చూసుకున్నట్టయితే 30,000 మంది చనిపోయారండి. ఇది నిజం ఋషి గారు. మా ప్రాంతంలో కూడా చనిపోతే వెళ్తే చెప్పేవాళ్ళు, ఇట్లా తాగి ఈ జగన్మోహన్ రెడ్డి ముందు తాగి చనిపోయారని చెప్పారు. కొన్ని లక్షల మందికి కిడ్నీలు, లివర్లో పక్షపాతం వచ్చినాయి. ఈ రాష్ట్రంతో వ్యాపారం మాత్రం చేశాడు ఆయన. ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాడు 10 లక్షల కోట్లు. నాకేసి వెళ్ళిపోయాడు మొత్తం. ఇట్లా చేసి ఇవాళ 175కి 175 అన్నటువంటి వ్యక్తి ఆ రోజు అసెంబ్లీలో ఏం మాట్లాడారో మీకు గుర్తుందా ఋషి గారు? నేను అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు, నా గారు కూడా అనడు, చంద్రబాబు నాయుడు 23 సీట్లలో లాగేస్తే నువ్వు ప్రతిపక్ష నాయకుడు పనికిరం అన్నాడు. 5 సీట్లు లాగితే అప్పుడు ప్రజలు ఏం చేశారండి, ఈయనకి 151 ఉండాల్సిన దాన్ని 11 సీట్లు ఇచ్చారు. మధ్యలో 5 లాగేశారు. ఆ మధ్యలో 5 తీసేశారు. నేను మీ డిబేట్ లో కూడా 10 సార్లు చెబుతా ఉంటే మీ వాళ్ళు అనేవాళ్ళు, ఊరుకోండి గురుమూర్తి గారు ఇంత అడ్డగోలుగా మాట్లాడతాను మీరు, 10 రావని అనేవాడు. నేను చెప్పారు 10 రావని. నేను నాకు కావాలంటే ఎన్ని వీడియోలు పంపిస్తా. 10 రావంటే ఆ విజయ్ చంద్రిక గారు, ఏంటి గురుమూర్తి గారు అసలు మీకు సరైన ఇది లేదంట, మీ పార్టీ వాళ్ళు అక్కడ భయపడుతున్నారంట అనేది. ఎందుకంటే అదే అంటే 151 నుంచి 10 కూడా రావంటే కొంత నేను మీకు పంపిస్తా కావాలంటే చూడండి. చాలా టీవీలో